ఇంకా అనుకున్నట్లే ఏడవ రీత వస్తుంది అనమాట. ఏడవ రోజు అనుకున్నట్టు ఇంక తక్షకుడు వస్తాడు. ఎవరిని? మహారాజుని చంపడానికి బయలుదేరతాడనమాట. బయలుదేరే మార్గ మధ్యంలో కాశ్యపుడు అని చెప్పేసి ఒక ముని ఆ మహారాజుకి ఏం కాకుండా ఉండాలని చెప్పేసి వేడుకుంటా ఉంటాడు దేవుణ్ణి. సో అది తక్షకుడు గమనిస్తాడు. అది గమనించి ఆ ముని దగ్గరికి వెళ్ళేసి చెప్తాడనమాట, అయ్యా నీకు మహారాజు దగ్గర నుంచి ఏదైతే నువ్వు సంపదను కోరుకుంటున్నావో, అందుకే కదా నువ్వు, సంపద కోసమే కదా నువ్వు ఇప్పుడు ఆ రాజుని కాపాడమని చెప్పేసి వేడుకుంటున్నావు, నీకు ఆ సంపదను నేనే ఇస్తాను, నువ్వు ఏదో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో ఇంటికి అని చెప్పేసి చెప్తాడనమాట. అట్లా ఆయనకు కావాల్సింది ఆయనకి ఇచ్చేసి తక్షకుడు ఆయన పంపించేస్తారు అక్కడి నుండి. సో అక్కడ నుంచి పంపించేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తక్షకుడికి ఏంది, ఆయన కూడా శక్తివంతుడే కదా, ఆయన దగ్గర కూడా శక్తులు ఉంటాయి. ఆయన అక్కడి నుంచి వెంటనే అట్లా మాయమైపోయేసి భవనంలోకి వచ్చేస్తాడు. ఎక్కడికి? రాజ్యంలోకి, రాజభవనంలోకి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ కూర్చొని ఉంటాడు కదా సింహాసనం పైన మహారాజు పరీక్షితుడు. వెంటనే అక్కడికి వెళ్ళేసి ఇంకా తక్షకుడు ఆయన ఇంకా విషాగ్నితో చంపేస్తాడు అనమాట. సో ఇదైతే తెలుసుకుంటాడు మొత్తం కూడా జనమేజయ మహారాజు వాళ్ళ మంత్రుల ద్వారా.